సో మొత్తానికి పాండవుల లంకకైతే వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో బయలుదేరిపోయాం. ఊరు నుంచి మంత్రి నుంచి దగ్గర దాకా వచ్చేసాం. ఇక్కడ దాకా వచ్చింది కారు, వెనకాల కారు కనిపిస్తుంది కదా. ఇది కూడా చాలా కష్టమైన దారి, వెనకాల దారిలో వచ్చాం. ముందు దారి ఎలా ఉందంటే, సో ఇది మన ట్రెక్కింగ్ చేయబోయే దారి. ఇక్కడ నుంచి నడకైతే స్టార్ట్ చేస్తున్నాం మనం. చాలా కష్టపడి తీస్తున్నాను వీడియో, ఇంతకన్నా ముందుకు వెళ్దు. సో ఇక్కడ నుంచి దారి ఎలా ఉందో చూడాలి. ఎంత దూరం నడవాలో, ఒక 1/2 కిలోమీటర్ నడవాలని చెప్పారు. బట్ నడక స్టార్ట్ చేస్తే కానీ తెలుస్తుంది ఎంత దూరం అనేది. మధ్యలో ఒక ఆయన్ని 1/2 కిలోనా 1/2 కిలోనా అంటే కాదు కిలో అన్నాడు, అంటే కిలోమీటర్ నడవాలని చెప్పాడు. చాలా షార్ట్ కట్ లో అర్థం చేసుకొని బయలుదేరనమాట. అర్థమైందా రాజా? సో కొండలు గుట్టలు దారి అయితే ఉంది, అంత ఈజీగా ఏం లేదు. ఇటుపక్క అటుపక్క చెట్లు ఉన్నాయి. ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో కూడా తెలీదు. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఇక్కడ నుంచి ఇంకా చెట్లు మొదలైపోయాయి. దారి చన్నబడింది అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అడిగి పందులు ఇటు రావు కదా, నాకు తెలీదమ్మా. కొంచెం ఇక్కడ మైదాన ప్రాంతం అయితే వచ్చింది. అబ్బా సాయిరామ్. సో ఇంకా దాని పైకి వెళ్ళి అవతల సైడ్ వెళ్ళాలి మనం. లెట్స్ ఫాలో. సో ఇదివరకు వెళ్ళిన వాళ్ళు ఇట్లా మార్కింగ్ అయితే వేసి పెట్టారు కొత్త వాళ్ళు వెళ్ళడానికి. ఈ నల్ల సార్కలు కనిపిస్తున్నాయి కదా మీకు. సో వర్షాకాలం ఇదంతా వాటర్ వస్తుంటాయి అన్నమాట. చూస్తున్న వ్యక్తి బద్రి అని. ఈ కొండ ప్రాంతాల్లో ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ అనమాట మనోడికి. సో మా ఊరు దగ్గర ఏమైనా కొత్త ఏమైనా కలవాడంటే బద్రిని అడుగుతున్నా. హాయ్ బద్రి, ఇదంతా ఎక్కిస్తున్నావు గ్యారంటీగా. ఏ పూర్వజంలో నా మీద కక్ష పెట్టుకున్నాడు కానీ ఇట్లాంటివన్నీ చెప్తుంటాడు బద్రి నాకు. ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ సీన్ అయితే కనిపిస్తుందని అనిపిస్తుంది గ్యారంటీగా. చూద్దాం. చూసారా కొండ, దాని ముందు అద్భుతంగా ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎస్, అక్కడ ఒక మార్కింగ్ ఉంది. ఇంకా చాలా దూరం ఉన్నట్టయితే అనిపిస్తుంది. లెట్స్ గో. బద్రి 1/2 కిలోమీటర్ అని చెప్పాడు. ఇప్పటికైతే కిలోమీటర్ నరే నడిచాము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఇక్కడ. సో somebody want to trek, you can join. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చూద్దాం. ఇక్కడ దగ్గరలో అయితే ఇంకేం కనిపిస్తలేదు. ఎంత దూరం వెళ్తే కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ బాణం గుర్తులే ఆధారం, మనం పోవడానికి వేరే ఆధారాలు ఏం లేవు. ఒక మనిషి కూడా లేడు. ఈ ఎత్తు ఎక్కిన తర్వాత దిగిన తర్వాత ఉంటుందని ద ఫేమస్ మంత్రిని ఆర్కియాలజిస్ట్ బద్రి చెప్పాడు. చూద్దాం. ఎవరికి ఉపయోగం? నెవర్ ఎండింగ్ టేల్స్ లాగా బాణం గుర్తులు అయితే ఊడుస్తలేవు. పాట పాడుతున్నాను కానీ సినిమా కనబడుతుంది. బద్రి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేకుంటే నీకు ఉంటది. ఇదేం ట్విస్ట్? మీకు ఇక్కడ విచిత్రం చూపిస్తాను. ఇక్కడ ఒక బండి ఉంది, అంటే ప్రకృతి మధ్యలో బండి ఉంది. ఈ బండలో ఏముందంటే ఇలా చూడండి, ఇది రూల్ అనమాట. మన ఇంట్లో ఉంటది కదా. పాండవులు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడనే పచ్చళ్ళు చేసుకునే వాళ్ళని ప్రతీతి అనమాట. చూసారా రూల్, న్యాచురల్ రూల్. మనం బండలకి ఇంటి దగ్గర చేసుకుంటాం కదా. సో ఇక్కడ రూల్లో అంటే అప్పుడు వాళ్ళు రోటి పచ్చళ్ళు ఇవన్నీ చేసుకునే వాళ్ళట. నమ్మేశారు కదా. ఏదో ఇక్కడ రోల్ దొరికింది, మీకు ఒకటి క్యాసెట్ వేసేసారు, అంతకన్నా ఏం లేదు. సో ఇక్కడ ఫోకస్గా గమనిస్తే ఇది చూడండి, ఇట్ లుక్స్ లైక్, ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? టార్టాయిజ్ అనమాట. చూడండి, మీరు సైడ్ నుంచి చూస్తే ఇది టార్టాయిజ్ లాగే కనిపిస్తుంది అనమాట. చూసారా ఈ భాగం చూసారా? ఇది తల భాగం.
టాటా ఇస్తే అలా బయటికి పెట్టినట్టుగా ఉంటుంది. దీన్ని ఫ్లయింగ్ సార్సర్ స్టోన్ అంటారు. మన ఏలియన్స్ వస్తారు కదా ఫ్లయింగ్ సార్సర్స్, అలా వచ్చినప్పుడు కింద పడి పగిలిందని అప్పట్లో చాలా చెప్పుకున్నారంట ఈ బండని. సో రాళ్ళని విచిత్రంగా ఉంటాయి. ఇది కూడా మన పాండవులకు వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట. ఫ్లయింగ్ సార్సర్ స్టోన్ అంటారు దీన్ని. ఏలియన్స్ వచ్చినప్పుడు దిగేశారు ఇక్కడ. సో దిస్ ఈస్ ఫ్లయింగ్ సాసర్. సో వెళ్ళేటప్పుడు చూడండి రాళ్ళ మధ్యలో సందులు, ఈ కింద దీనిలో మనకు వర్షాకాలం అయితే దీనిలో పీతలు దొరుకుతాయి అనమాట. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. వంకన్నాడు, డొంకన్నాడు, కొండలెక్కిచ్చాడు, గుట్టలెక్కిచ్చాడు. ఏమైందన్నా అంటే ఈ కొండ దాటిన తర్వాత అంటున్నాడు, ఆ కొండ దాటిన తర్వాత అంటున్నాడు. ఏ కొండ దాటిన తర్వాత ఉంటుందో చూద్దాం. ఇక్కడ దాకా కొంచెం భయపడేదేముంది. చలో ఫోక్స్. కష్టపడ్డదానికి ఫలితం దక్కుతుందని మా తాత చెప్పాడు. దక్కుతా లేదా చూసి, దక్కితే తాతకు ఒక వావ్ వేసుకుందాం, లేదంటే బద్రికి ఒక యాక్ వేసుకుందాం. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవి చూడండి, వీటిని పిట్టకాళ్ళు అంటారు. పిట్టకాలు చెట్లు అంటారు. అంటే ఈ మొక్క కనుక మీరు చూస్తే పక్షి కాళ్ళు లాగా ఉంటుంది అనమాట, ముడుచుకున్నప్పుడు పక్షి కాళ్ళు లాగా. బట్ ఇది చాలా ఔషధ రంగాల్లో చాలా వాటికి వాడతారని ఇక్కడ చెప్పుకుంటారు. ఎక్కడ బద్రి? జెండా ఉన్నది. జెండా అవతల లేకపోవాలి, నీకు ఉన్నది నా చేతిలో. సో మన కష్టానికి దగ్గర ప్రతిఫలం దగ్గరకు వచ్చినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ ఒక జెండా కట్టారు. మేబీ ఇది ఐడెంటిఫికేషన్ మార్క్ అనుకుంటా. లొంక అంటే లోయ, పాండవుల లొంక అని దీనికి పేరు. అసలు మా వాడు ఇలా చెప్తే నేను డ్రోన్ వేసుకొచ్చావని, డ్రోన్ తెలియదు. బట్ ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. దగ్గరకు వచ్చినట్టుగానే ఉందండో ఈ లొంక. అబ్బా సాయిరామ్. లొంక అయితే వచ్చేసింది. వావ్. అల్లంత దూరాన జలపాతాలు అయితే వస్తున్నాయి, కానీ వాటర్ బాగా లేవు. వర్షాకాలం అయితే బాగుంటుందేమో. అన్న పాండవులు, కృష్ణుడు, 5 పాండవులు, లక్ష్మీదేవి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. బ్యూటిఫుల్ విజువల్ ఇది. దిస్ ఈస్ పాండవుల లొంక. జలపాతం చూసారా ప్రకృతి మధ్యలో? బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈస్. సో మొత్తానికి 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన తర్వాత పాండవుల లొంకకైతే చేరుకున్నాం. పాండవుల లొంక అంటే ఇది ఒక అద్భుతమైన లోయ అన్నమాట. ఒక జలపాతం ఉంది ఇక్కడ. జలపాతం కిందికి వెళ్ళి స్నానం కూడా చేయొచ్చు మనం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి వచ్చామో, బద్రిని తిట్టుకుంటూ వచ్చామో, అదంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయాను. ఇంకా కొంచెం చల్లటి వాతావరణం ఉంటే ఇంకా బాగుంటుండే. కొంచెం మిట్ట మధ్యాహ్నం వచ్చాం, సూర్యుడు అయితే గట్టిగా చంపేస్తున్నాడు. ఈ పాండవుల ఇంకా స్టోరీ ఏంటంటే, మహాభారతంలో పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చోట్ల ఉన్నారని చరిత్రకారులు రకరకాలుగా చెప్తుంటారు. సో దీని ప్రాశస్త్యం కూడా ఇక్కడ పాండవులు కొద్ది రోజులు ఇక్కడ కూడా స్టే చేశారంట. ఇక్కడ ఏంటంటే కొంచెం సీక్రెట్ ప్లేస్ లాగా ఉంటుంది, బయట నుంచి కనిపించదు. మేబీ అలా ఎన్నుకున్నారో ఎలా ఎన్నుకున్నారో తెలియదు. చరిత్రకారుల ప్రకారం అయితే పాండవులు ఇక్కడ కొన్ని రోజులు స్టే చేశారు కనుక దీనికి పాండవుల లొంక అంటే పేరు వచ్చింది. లొంక అంటే ఏం లేదు, లొంక అంటే ఒక లోయ అనమాట. ఇక్కడ భాషలో లొంక అంటారు. సో పాండవులు లొంక అని చెప్పడానికి గల రీజన్ అది. సో ఇది పాండవుల లొంక. ఇక్కడ నుంచి అలా వాటర్ అలా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి పొలాలకు, చాలా పొలాలకు కూడా వాటర్ వెళ్తాయంట. 24 hours 365 days ఇక్కడ నుంచి వాటర్ వస్తాయని అయితే చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే అక్కడ చిన్న దారలాగా అయితే పారుతుంది. సో తెలంగాణలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఇది ఒక మంచి ప్లేస్, పాండవుల లొంక అని చెప్తారు. ఇది పెద్దపల్లి జిల్లా బేగంపేట కాన్స్టిట్యూన్సీ జాఫర్ ఖాన్ పేట దగ్గర ఉంటుంది. దగ్గరలో మీకు హైదరాబాద్ నుంచి ఒక 230 kilometers అయితే వస్తుంది. బట్ తెలుసుకొని రావాలి. దీనికి రోడ్ అంటూ లేదు. కొన్ని పొలాల మధ్య నుంచి అలా ఇలా ట్రెక్కింగ్ చేస్తూ రావాలి. వచ్చిన తర్వాత మీరు మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఒక హాఫ్ డే ప్లాన్ చేసుకొని రండి. ప్లాన్ చేసుకొని వస్తే
ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే. సో బ్యూటిఫుల్ గా ఉంది. చాలా మందికి తెలియదు ఇది. సో తెలియని విషయాలను మీ దగ్గర తీసుకురావడమే సాన్ స్టూడియోస్ పని. సో ఇట్లాంటి అప్డేట్స్ చాలా ఇస్తుంటాను, ఇట్లాంటి ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. ఎక్కడో ప్రపంచం అంతా కాదు, మన చుట్టూ ఉన్న వాటిని మన ప్రజలకు చూపించాలని చాలా మందికి తెలియని విషయాలు చాలా ఉంటాయి. నేను ఇక్కడ వచ్చేటప్పుడు తెలుసుకుంటుంటే కూడా చాలా మంది పాండవుల కంటే ఏమో తెలియదు అంటున్నారు. అంటే వాళ్ళ పక్కకున్న ప్రకృతి సౌందర్యం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పటివరకు నాకే తెలియదు, ఈ రోజు నేను చూస్తున్నాను. సో ఇట్లాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయడంలో ముందుండి మీకు అందించాలనే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాను. సో చూస్తూనే ఉండండి సాన్ స్టూడియోస్. ప్రపంచంలో వేరే యూట్యూబర్లు ఎవరు చూపించని ప్రాంతాలు, మన దగ్గరలో ఉన్న ప్రాంతాలు, మన పక్కనే ఉండి మనకు తెలియకుండా ఉన్న ప్రాంతాలు, చాలా ప్రాంతాలను అయితే కవర్ చేయాలని మైండ్ లో పెట్టుకున్నాను. త్వరలో బ్లైండ్ టూర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ బ్లైండ్ టూర్ విశేషాలు ఎక్కడే ఉన్నో తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోదాం. నాతో పాటే మీరు, మీతో పాటే నేను, శ్రీరామ్ ఇల్లెందుల ఫ్రమ్ సాన్ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.